ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనము. So we can confidently say, the Lord is my helper, I will not fear, what can man do to me? Hebrews chapter 13 verse 6. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు సహాయముగా ఉండినప్పుడు మనము దేనికిని ఎవరికిని భయపడాల్సిన అవసరం లేదు అని, ఎవరు ఎటువంటి హాని మనకు తలపెట్టలేరు అని, అందునిమిత్తమునే మనము ధైర్యం కలిగి ఉండాలని, ఆ విషయాన్నే మనము ప్రకటించాలని ఈ రోజు లేఖనముల ద్వారా భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజున ప్రపంచం ఎలా ఉందంటే భయంకరంగా నీతి లేనిదిగా, సహాయము చెయ్యనిదిగా ఉంది. దేనికోసం ఎప్పుడు ఎవరు ఎలా హాని చేస్తారో అనే విషయం కూడా అర్థం కావడం లేదు కదండి. అనేక మంది ప్రతిరోజు భయంతోనే జీవిస్తున్నారు అనడంలో ఏ సందేహము లేదు. డబ్బు కోసం హత్యలు చేస్తున్నారు, ప్రేమ కోసం హత్యలు చేస్తున్నారు, అధికారం కోసం హత్యలు చేస్తున్నారు. ఇంటి నుండి బయటికి వెళ్ళిన వారు మరలా ఇంటికి వచ్చేంత వరకు నమ్మకము లేనటువంటి స్థితి. ఆడపిల్లలు కనబడితే మానభంగాలు, అత్యాచారాలు, చిన్న పిల్లలు పెద్దవాళ్ళని తేడా లేదు. ఈ రోజున సమాజము అలా మారిపోయింది. ఏదో డబ్బున్నవారు, ధనవంతులైన వారు సెక్యూరిటీలు పెట్టుకొని మేనేజ్ చేసుకుంటారు, కానీ అందరి వలన అది సాధ్యం కాదు కదా. బాడీ గార్డులను పెట్టుకొని తిరిగే స్తోమత అందరికి ఉండదు కదా. అయితే అన్యులను గురించి ఏమో తెలియదు, కానీ ఎవరైతే ఆ ప్రభువైన యేసయ్యను నమ్ముకొని జీవిస్తుంటారో వారికి ఆయనే సహాయకుడు, ఆయనే వారిని రక్షిస్తాడు, ఆయనే వారికి తోడుగా ఉంటాడు. ఏ నరమాత్రుడు వారిని ఏమి కూడా చేయలేడు. అవునండి, ఈ రోజున వాక్యము ఈ విషయమునే తెలియజేస్తుంది. ప్రభువు సహాయము ఉన్నవారు భయము లేకుండా ధైర్యంగా జీవించగలరు. ఎవరిని బట్టి భయపడాల్సిన పని లేదు. ఆయన తన దేవ దూతలను వారికి కావలిగా ఉంచుతాడు. దానియేలును సింహపు బోనులో వేస్తామని ప్రకటించినప్పటికీ, ఆ విషయము దానియేలుకు ముందే తెలిసినప్పటికీ దానియేలు భయపడలేదు. ఎందుకండి? రాజు దానియేలుకు మంచి స్నేహితుడనా, లేదా తన దగ్గర ఉన్న డబ్బు అధికారము చేత తప్పించుకోవచ్చనా? కాదు గాని దానియేలు ధైర్యమో దేవుడే. ఆయన రక్షించగల సమర్థుడు, తన ప్రాణమును కాపాడగలవాడు అని దానియేలు నమ్మాడు, విశ్వసించాడు. అటువంటి ధైర్యము లేదా తెగింపు కేవలం దేవుడు కలిగి ఉన్న ప్రజలకు మాత్రమే వస్తుంది. అలా అని తప్పులు చేసి, పాపం చేసి, దొంగతనాలు చేసి, వ్యభిచారాలు చేసి మమ్మల్ని ఎవరేం చేస్తారని అనుకుంటే పొరపాటే. దేవుని సహాయమో ఎంత మాత్రము ఉండదు. దేవుని కోసం నీవు నిలవబడినప్పుడు దేవుడు నీ కోసం నిలవబడతాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, యథార్థముగా జీవిస్తున్న నీవు, నీ పనేదో నువ్వు చేసుకుంటూ ఎవరికి ఏ హాని చేయకుండా జీవిస్తున్న నీవు దేనికి ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు. దేవుడు అంటున్నాడు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అని. అవును, ఆయన్ను నమ్ముకుని జీవిస్తున్న నీకు దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు. ఆయన వాగ్దానము చేస్తున్నాడు, ఆయన ఎన్నడను విడువను ఎడబాయను అని. కాబట్టి భయపడకు, దిగులు పడకు. ఏ మనుషుణ్ణి చూసి నీవు ఈరోజు భయపడుతున్నావో ఆ మనిషి యొక్క సామర్థ్యము, బలము, అధికారము, వారు కలిగి ఉన్న ధనము మన దేవునితో సాటి రాగలవా? సృష్టికర్తను, సత్యమును వారు ఎదిరించి నిలవగలరా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన్ను ఎవరు, ఏ శక్తి ఎదిరించి నిలవలేదు. నీకున్న ఎటువంటి సమస్య అయినా సరే అది దేవుని శక్తి ముందు దిగదుడిపే. దేవుణ్ణి దాటుకొని అది నిన్నేమీ చేయలేదు. ఈ రోజున నీవు దేని గురించి భయపడుతున్నావో దానితోనే చెప్పు, నా ధైర్యము నా యేసయ్య, నా సహాయము నా యేసయ్య, నా బలము నా యేసయ్య, నీవు నన్ను ఏమి చేయలేవు అని. దానియేలుకు రాజ్యమంతా వ్యతిరేకమైన దానియేలును ఏమి చెయ్యలేకపోయారు కదండి.
నీ విషయంలో కూడా నీకు ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నా సరే నిన్నేమి చేయలేరు, వారి వలన ఏది కాదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ యొక్క సహాయము ఈ లోకము నుండి కాదు పరలోకము నుండే వస్తుందని ఎరిగి భయపడకుండా, మనుషులను చూసి, పరిస్థితులను చూసి, సమస్యలను చూసి బెదిరిపోకుండా అవి నన్నేమి చేయలేవని మంచి ధైర్యముతో ప్రభు పైన ఆధారపడి జీవించు, నీవు క్షేమముగా ఉంటావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జాలిగల దేవా, కరుణగల తండ్రి, మీకు వందనములయ్యా. కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు, మమ్మల్ని ధైర్యపరిచారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు. అవునయ్యా, మీరే మాకు సహాయకుడని, మేము దేనికి కూడా భయపడే వారముగా ఉండకూడదని, నరమాత్రుడు మాకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా మీరు మాకు తోడై ఉన్నారన్న ధైర్యముతో మేము ఉండాలని వాక్యము ద్వారా తండ్రి సెలవిచ్చారు. అందును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులయ్యా. మరి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో, బాధతో ఉన్నారో, కృంగిపోయిన స్థితిలో అయ్యా మరి తండ్రి ఉన్నారో ప్రభు, వారిని మీరు లేవనెత్తండి అయ్యా. అయ్యా, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడవు, బలహీనులను బలపరచువాడవు తండ్రి. మీ వైపు చూస్తుండగా తండ్రి బిడ్డలను లేవనెత్తండి తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయండి. మీరే వారిని బలపరచండి, వారికి ఉన్న బలహీనతను కొట్టివేయండి. మీ శక్తి చేత వారిని నింపండి, మీ బలము చేత వారిని నింపండి తండ్రి. ధైర్యమును వారికి ప్రసాదించండి నా తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాలన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించండి. అప్పు వైపు చూడకుండా ఆయా అప్పును తీర్చుకునే సామర్థ్యమును వారికి మీరు అనుగ్రహించండి ప్రభా. వారు చేస్తున్న పనులలో ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభా. ఎటువంటి లేమి, ఎటువంటి కొరత బిడ్డలకు లేకుండా తండ్రి సమృద్ధితో వారిని నింపండి అయ్యా. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ఉద్యోగము పోగొట్టుకున్న స్థితిలో బిడ్డలు ఉంటుండగా పోగొట్టుకున్న దానికంటే అత్యధికమైనటువంటి ఉన్నతమైనటువంటి జాబును బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయ్యా. చిన్న బిడ్డలను మీరు దీవించండి. యవన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. యవన వయసులో చెడు క్రియలకు వారు బానిసలు కాకుండా ప్రభా, చెడు స్నేహాలకు వారు అట్రాక్ట్ కాకుండా మీ యొక్క కాపుదలలో, ముఖ్యంగా మీ యందు భయభక్తులలో బిడ్డలు ఎదుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి నా ప్రభా. సాటి అయిన సహకారాన్ని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. కోర్టు సమస్యలు, లాంటి సమస్యలు అన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి. వారి పక్షముగా మీరుండి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి అయా కోర్టు కేసుల నుండి తండ్రి వారికి విడుదలను అనుగ్రహించండి తండ్రి. వారి పక్షముగా మీరుండండి దేవా. అదే విధంగా గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచండి. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. హన్న గర్భాన్ని తెరిచిన దేవుడవుతండి. బిడ్డలకు తండ్రి మీరే గర్భఫలమును అనుగ్రహించి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి తండ్రి. అదే విధంగా నా ప్రభువ అయ్యా, ఎందరైతే బిజినెస్ చేస్తున్నారో, మరి చేస్తూ నష్టపోయిన స్థితిలో ఉన్నారో, వారి నష్టానంతటిని లాభకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువ ఎందరైతే బిడ్డలు మరి తండ్రి చేతి పని చేసుకుంటున్నారో, వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. చిల్లులు పడినటువంటి సంచిలో వేసినట్లుగా వారి సంపాదన ఉండకుండా ప్రభా అయ్యా, వారి కష్టార్జితం అంతటిని దీవించి ఆశీర్వదించండి నా ప్రభువ. అయా, మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, మా భారతదేశము సస్యశ్యామలముగా అభివృద్ధికరంగా ఉండునట్లుగా కృప చూపించండి నా తండ్రి. అయా, సమాధానముతో, ప్రేమతో అయ్యా నిత్యము అయ్యా మరి తండ్రి వర్ధిల్లునట్లుగా కృప చూపించండి. మీ యొక్క కనుదృష్టి మా భారతదేశం పైన ఉండునట్లుగా కృప చూపించండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. అదే విధంగా నా దేవా అయా, మీ యొక్క పని చేస్తున్నటువంటి, సువార్త చేస్తున్నటువంటి అయా వారిని మీరు దీవించండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. వారి కుటుంబాలను మీరు కాచి కాపాడండి అయ్యా. వారి మార్గములన్నిటిని మీరు సరళము చేయండి నా ప్రభా. వారికి అవసరమైన ప్రతి అవసరతను మీరు తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. సంఘాలను అయ్యా మీరు విస్తరింప చేయండి. సంఘములో తండ్రి క్షేమాభివృద్ధిని దయచేయమని వేడుకుంటున్నాం. ఇంకా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తున్నాం అయ్యా. ఒంటరి
ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి. ఒంటరి అయిన వాడు 1000 మంది అగునంటున్నావు తండ్రి. అట్టి ధైర్యమును అట్టి బలాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.